ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత చర్చింపులో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం గత క్లాస్లో మనం హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మల బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అనే క్లాసులో, మొట్టమొదటి క్లాసులో ఏ భాగాన్ని నేర్చుకున్నాం. ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనే దానిలో ఏ అనే దాన్ని ఏ భాగం నేర్చుకున్నాం. ఈరోజు ఇప్పుడు ఈ క్లాస్లో మనం బి భాగాన్ని నేర్చుకుందాం. చూద్దాం. ఈ భాగంలో మనం గత క్లాస్లో నేర్చుకున్న సంగతి ఏంటంటే, హేబేలు మొదలుకొని దావీదు వరకు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు అంటే పరలోకానికి ఎక్కిపోలేదు, కానీ పితరుల దగ్గరికి వెళ్ళారు అని నేర్చుకున్నాం. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, పరలోకానికి ఎక్కిపోలేదు ఎక్కడి నుంచి? హేబేలు భూమి మీద మరి మృతి పొందిన వారిలో మొట్టమొదటి వాడు హేబేలు, కాబట్టి హేబేలు మొదలుకొని మరి దావీదు వరకు కూడా ఎవరు కూడా నిద్రించిన నీతిమంతులు ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదని డ్యామ్ షూర్గా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఇది రెండవ క్లాసు, అంటే బి క్లాసు. ఒకటో క్లాసులో నెంబర్ బి. ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే, దావీదు నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి, నీతిమంతులు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప. దావీదు నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు యేసుక్రీస్తు తప్ప నీతిమంతుల్లో ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనే క్లాస్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దీన్ని మనం ఏంటంటే హేబేలు పార్ట్ 1/B. హేబేలు పార్ట్ 1/B. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఈ ఈ ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలంటే, మరి దావీదు నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న సంగతులు మనం నేర్చుకోవాలంటే దీన్ని ఎన్ని భాగాలుగా విభజించుకోవచ్చు అంటే, ముఖ్యంగా 3 భాగాలుగా విభజించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, దావీదు కానించి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనే సంగతి. ఎక్కడి నుంచి ఎక్కడికి? దావీదు కానించి క్రీస్తు పునరుద్ధానం, అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు కూడా నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము మొదలుకొని నేటి వరకు, యేసుక్రీస్తు పునరుద్ధానం మొదలుకొని ఇప్పటి వరకు కూడా, క్లాస్ చెప్తున్న ఈ సమయం వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు, నీతిమంతుల ఆత్మలు యేసుక్రీస్తు తప్ప. తర్వాత అనే సత్యాన్ని మనం నేర్చుకుందాము. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతుల్లో ఎవరైనా పరలోకానికి ఎక్కిపోయే ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఇప్పటి వరకే కాదు, అసలు క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. మరి మా తాత పరలోకానికి వెళ్ళిపోయాడు, పలానా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడు అనేసి జ్ఞాపకార్థ కూటాల్లో అక్కడెక్కడ చెప్తా ఉన్నారు కదా. ఇది గాలి మాటలు, బైబిల్ చెప్పని మాటలు, గాలి మాట. దాన్ని ఏమంటారంటే గాలి మాటలు అంటారు. గాలి మాటలు నేర్చేసుకుని గాలి మాటలు చెప్తున్నారు గాలిగాళ్ళు. గమనించండి ప్రియులారా, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరింపజేసి ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. బైబిల్లో లేని సంగతుల్ని చెప్పేటటువంటి పరిస్థితి మొదటి శతాబ్ద కాలం నుంచి కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపబోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు అంటాడు. మన విశ్వాసాన్ని చెడగొట్టేవాళ్ళు, చూడండి, మన నిరీక్షణని చెడగొట్టేవాళ్ళు ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రయాణమే ఆత్మ సంబంధమైన ప్రయాణం, మన ప్రయాణమే పరలోక ప్రయాణం, ఆత్మ సంబంధం. ఇప్పుడు మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నాం. మన ప్రయాణంలో మన దిశ ఏంటి, ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాం, ఇది మనం నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో ఉండేటండి. మన విశ్వాసం అనేది కరెక్ట్ ఉండాలి. మన విశ్వాసం అనేది కరెక్ట్ లేకుండానే
నేను ప్రభువుని నమ్ముకున్నాను, అది చేస్తున్నా అంటే కుదరదు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండేట అసాధ్యము అనేసి లేఖనాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మూడు దీన్ని 3 భాగాలుగా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఒక భాగం ఏంటంటే దావీదు నుండి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు నీతిమంతులు ఎవరు కూడా దావీదు నుండి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు ఎవరు కూడా నీతిమంతులు పరలోకానికి ఎక్కిపోలేదు. అలాగే మరొక భాగం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు నేటి వరకు పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు అనేది అది రెండో భాగం. మూడోది ఏంటంటే క్రీస్తు పునరుద్ధానం మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయే అవకాశం లేదు, ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు వచ్చే లోపు రెండవసారి వచ్చే లోపు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయే అవకాశం లేదు. ఈ 3 భాగాలు ఈ క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం దావీదు నుండి క్రీస్తు పునరుద్ధానం వరకు కూడా నిద్రించిన నీతిమంతులు మరి ఎవరైనా కూడా పరలోకం ఎక్కిపోయే అవకాశము ఉందా అంటే ఎక్కిపోయే అవకాశం లేదని మనం చెప్తున్నాం. అవకాశం లేదు అనే సత్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నము చేద్దాం. దావీదు నుండి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు ఉన్న కాలంలో నిద్రించిన నీతిమంతుల ఆత్మల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని లేఖనాలు తెలియపరుచున్నవి. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఈ రీతిగా చెప్పాడు. ఎలా చెప్పాడో చూద్దాం. మనం పరలోకం ఎవరు వెళ్ళలేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు కూడా ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. చాలా మంది ఏమంటారు, ఆనోకు వెళ్ళిపోయాడు, దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు అనేసి చెప్పేటటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ బోధ క్రీస్తు బోధకు విరుద్ధమైన బోధ అనేసి ఇప్పుడు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ప్రియుల ఇక్కడ మనం చూద్దాం. మరి ఇది నిజమేనా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఎవరు పరలోకానికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అంటే లేవు అనేసి యేసుక్రీస్తే చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ పరలోకం నుండి ఈ లోకానికి వచ్చిన ఆయనే చెప్తా ఉన్నాడు. పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన ఆయనే చెప్తా ఉన్నాడు. అక్కడికి ఎవరు రాలేదు నాన్న, మీ బోధకులు చెప్తున్నారు, గాలిగాళ్ళు వాళ్ళ మాట మీరు వినబాకండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్తలో 3:13 మనం చూస్తే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అని 2 సంగతులు చెప్పేశాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప అంటాడు. దిగి వచ్చిన నేను అనేసి పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. నేను దిగి వచ్చాను, నేను వచ్చేటంత వరకు అక్కడ ఎవరు లేరు, నేను వెళ్ళేటంత వరకు కూడా అక్కడ ఎవరు ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు, నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలా, నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు వెళ్ళరు. ఈ మాటకి అర్థం అదే. చూద్దాం. ప్రియులారా, 5వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన సంగతి బాగా పరిశీలన చేస్తే మనకు 2 సంగతులు అర్థమవుతాయి. ఈ అర్థం చేసుకోవాలి. రాయబడిన సంగతులను మనం అర్థం చేసుకుంటానికి మనం ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే అర్థం చేసుకోగలం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేడు. అవి అతను వివేచించలేడంట. ఆత్మానుభవం చేతనే వివేచించగలడు. అందుకే మొదటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చేటంత వరకు నీతిమంతులుగా జీవించిన వారు, మరియు చనిపోకుండా, మనోళ్ళు అనుకుంటున్నారు కదా ఏలియా పరలోకానికి ఎక్కిపోయాడు అగ్ని రథాల మీద, ఆనోకు దేవునితో నడితే ఎక్కిపోయాడు అనే వాళ్ళ గురించి చెప్తాను. మరియు చనిపోకుండా సజీవులుగానే మట్టి శరీరాలతో ఎవరైనా పరలోకం ఎక్కిపోలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమర్థమవుతుందంటే, నీతిమంతులుగా జీవించి చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పరలోకం వెళ్ళిపోలేదు. నీతిమంతులుగా జీవించి వెళ్ళిపోయారని మేము చెప్పట్లేదు, చచ్చిపోకుండా వెళ్ళిపోయారని చెప్తాం. చచ్చిపోకుండా
వెళ్ళిపోయారు. ఎవరు అంటే హానోకు వెళ్ళిపోయాడండి దేవుడితో నడుచుకుంటా. ఇవన్నీ చెప్తాను మీకు, అవన్నీ కూడా ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. మీకు చాలా ఓర్పుతో వినటానికి ప్రయత్నం చేస్తే మీకు ధన్యులు, మీరు ధన్యులు. మరి ఇక్కడ మనం చూస్తే చచ్చిపోకుండా సజీవులుగానే మట్టి శరీరాలతోనే ఆత్మ సంబంధమైన శరీరాలు, ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళిపోయారు అని చెప్పేటటువంటి పరిస్థితి మరి చాలా మంది జరిగిస్తా ఉన్నారు. మరి ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటకి అర్థమేంటి? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు లేడు అని చెప్పే మాటకి అర్థం ఏంటి అంటే ఇదే అర్థము, ఇదే అర్థము. నేను వచ్చేంత వరకు అక్కడికి ఎవరు రాలేదు. ఎవరు రాలేదంటే శరీరాలతో రాలేదు, మట్టి శరీరాలతో అక్కడ రాలేదు, చచ్చిపోయి అక్కడికి రాలేదు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా ఈ మాటకి అర్థం? చూడండి, కనుక యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఈ లోకానికి రాకముందే కొందరు నీతిమంతులు మరణించకుండానే మట్టి శరీరాలతో పరలోకానికి ఎక్కిపోయారని నమ్మటం మరియు చెప్పటం లేఖనానుసారము. మునికొనలకు ఎదురుతున్నట్టు అది లేఖనానుసారము. చూడండి, కలిపి చెరిపేటటువంటి బోధ ఎంత చక్కగా ఉంది. యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఈ లోకానికి రాకముందే పాత నిబంధన భక్తుల్లో మరి నీతిమంతులుగా జీవించిన వారు మరణించుకోకుండానే మట్టి శరీరాలతోనే పరలోకమైన అక్షయ లోకానికి ఎక్కిపోయారని నమ్మటం, ప్రకటించటం అనేది లేఖనానుసారం కాదు. ఒకసారి ఆలోచించండి, లేఖనానుసారం కాదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమయ్యేటటువంటి రెండవ సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ లోకమునకు వచ్చినప్పటి నుండి యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం పొందిని పరలోకానికి ఆరోహణ అయ్యేంత వరకు కూడా నిద్రించిన నీతిమంతుల్లో కానీ సజీవులుగా ఉన్న నీతిమంతులు కానీ ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరని అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా, ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఆయన తిరిగి మృతుల్లోని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అయ్యాడు కదా. ఈ లోకానికి వచ్చి పరలోకానికి ఆరోహణ అయ్యేంత వరకు కూడా నిద్రించిన నీతిమంతులుగా కానీ సజీవులుగా ఉన్న మట్టి శరీరాలతో కానీ ఎవడు కూడా పరలోకానికి వెళ్ళే దాఖలాలు, అవకాశాలు లేవు. పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చిన యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. ఎవరు కూడా ఎక్కిపోయిన దాఖలాలు లేవు. మేము చెప్తామండి ఎక్కిపోయాడని అంటే దాని గురించి ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ లోకమునకు రాకముందే ఎవరైనా పరలోకమునకు ఎక్కిపోయి ఉంటే యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పి ఉండేవాడే. ఎలా చెప్పి ఉండేవాడు? ఎలా అంటే హానోకు, ఏలియాలు మరణించుకోకుండా మట్టి శరీరాలతో పరలోకానికి వచ్చేశారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు అని చెప్పేవాడు. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు అని చెప్పేవాడు. కానీ ఇలా చెప్పేవాడు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉన్న మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడేవాడు కూడా లేడు అనేసి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదు. ఎలా చెప్పాడు? యేసుక్రీస్తు అలా చెప్పలేదు. యేసుక్రీస్తు యోహాను సువార్త 3:13 ప్రకారం ఇలా అన్నాడు, నేను ఈ లోకానికి వచ్చేటంత వరకు ఎవరు పరలోకానికి ఎక్కి రాలేదు. నేను ఈ లోకానికి వచ్చేంత వరకు పరలోకానికి ఎవరు కూడా ఎక్కి రాలేదు. అలాగే మరియు నేను భూమి మీద నుండి పరలోకానికి ఎక్కిపోయేటంత వరకు కూడా నాకంటే ముందుగా ఎవరు పరలోకానికి ఎక్కిపోరు అనేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి సారాంశం ఏంటంటే దావీదు నుండి క్రీస్తు వరకు కూడా ఉన్న నీతిమంతులు సజీవులుగా నిద్రించిన వారు కానీ నిద్రించి కానీ ఎవరు అంటే సజీవులుగా కానీ నిద్రించి కానీ ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు సజీవులుగానే అంటే
బతికుండి పరలోకం వెళ్ళిపోవటం, మట్టి శరీరాలతో పరలోకం వెళ్ళిపోవటం. అలాగే అలాగే మనం పరిశీలన చేస్తే చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ప్రియులారా, అంటే దావీదు నుండి క్రీస్తు వరకు ఉన్న నీతిమంతులు సజీవులుగానే నిద్రించి గాని, సజీవులుగా గాని నిద్రించి గాని ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడు అనేసి చాలా 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 స్పష్టంగా మనకి అర్థము అవుతుంది. కాబట్టి మనకి ఎంతవరకు అర్థమైందంటే దావీదు నుండి యేసుక్రీస్తు వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి నీతిమంతులు ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు లేవు అనేది మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రియులారా, మరొక సంగతి మనం నేర్చుకునేది ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు ఆ ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి. చాలా మంది చెప్పేది ఏంటంటే చనిపోతున్నారు పరలోకం వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు పరలోకం. మన వాళ్ళు చెప్పేది అదే కదా. జ్ఞాపకార్థ కూటాల్లో లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పెట్టే ప్రార్థనలో ఫలానా ఆయన చనిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయారు. చాలా మంది దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి. పరలోకంలో అక్కడ పార్క్ ఉంది, అక్కడ చాలా ఉద్యానవనం ఉంది, అక్కడ ఆడుకుంటున్నాడు, చిన్న పిల్లోళ్ళలాగా ఆడుకుంటున్నాడు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను పరలోకం వెళ్ళొచ్చేసానని కూడా సాక్ష్యాలు. ఎంత గాలి మాటలు ఇవన్నీ. చూడండి, పరలోకం వెళ్ళొచ్చేసావా? పరలోకం వెళ్ళిన వారు ఎవరు లేరు యేసుక్రీస్తు చెప్తుంటే నీకు పరలోకం వెళ్ళొచ్చేసావా? చూడండి ఎంత మోసం చేస్తున్నాడు సాతాను. మరి కొంతమంది వెలుగుదూత వేషము ధరింపజేసి వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి అసత్యాన్ని లోకంలో మరి క్రైస్తవ సమాజంలో ప్రకటింప చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి క్రైస్తవ ముసుగు ధరించుకుని మరి ఏంటంటే తోడేలు గొర్రెపిల్ల చర్మం ధరించుకున్నట్టుగా మన వారు మరి సంఘాల్లో చేరిపోయి బైబిల్ చదవరు, లేఖనాలు పరిశీలన చేయరు. ఎవరైనా చెప్తేనేమో ఎదురు తిరుగుతారు. నేను ఒకవేళ సత్యాన్ని ఒప్పుకోవాలంటే ఇంతకాలం నుంచి చెప్పింది అసత్యమని చెప్తే సంఘస్థుల దగ్గర ఇన్సల్ట్. మరి ఇవన్నీ చూస్తే నరకానికి వెళ్తావా? మరి సరే, నీ ఇష్టం. అసత్యాన్ని ప్రకటిస్తే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయా అంటే దాఖలాలు లేవు. ఎందుకు అంటే యోహాను సువార్త 3:13 యేసుక్రీస్తు చెప్పిన మాట మరొకసారి చదువుదాం. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకము నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు. పరలోకానికి ఎక్కిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీతిమంతులు ఎప్పుడు పరలోకం వెళ్తారు? నిద్రించిన నీతిమంతులు ఎప్పుడు పరలోకం వెళ్తారంటే యేసుక్రీస్తు ప్రథమ ఫలము, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారు బ్రతికించబడతారు. క్రీస్తు కంటే ముందు బ్రతికించబడేటటువంటి పరిస్థితి లేదు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన బ్రతికించబడతారు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దగ్గర నుంచి మరి నేటి వరకు ఇప్పటి వరకు ఎవరన్నా పరలోకం వెళ్ళిపోయే దాఖలాలు ఉన్నాయంటే దాఖలాలు లేవు. మరొక వచనం, కొరింథీకి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15:23 వచనంలో ప్రతివాడు తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారు బ్రతికించబడతారు. అంతకు ముందు తిరిగి లేచే దాఖలాలు బైబిల్లో ఎక్కడా లేవు. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా మృతుల్లోని తిరిగి లేచిన పరలోకానికి వెళ్ళిన దాఖలాలే ఏమి కూడా లేవు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారు బతికించబడతారు. ఇకపోతే మనం క్రీస్తు మృతుల పునరుద్ధానము మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రిస్తున్న నీతిమంతులు ఎవరైనా పరలోకానికి ఎక్కిపోయారా? క్రీస్తు మృతుల పునరుద్ధానం మొదలుకొని
చూడండి, క్రీస్తు మృతుల పునరుద్ధానం మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఎవరన్నా పరలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితులు లేదు. యేసుక్రీస్తు రెండవసారి రాకుండా మధ్యలోనే పరలోక వెళ్ళిపోయే అవకాశం లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు, పలానా ఆయన పరలోకి మనవాళ్ళు పంపిస్తూ ఉంటారు, పరలోకి వెళ్ళిపోయాడండి, ఆయన చచ్చిపోయాడంటే పరలోకి వెళ్ళిపోయాడండి, పరలోకి వెళ్ళే ఉంటాడండి, వెళ్ళాడండి అని చెప్పి నాకు దర్శనం వచ్చిందండి అని ఒక సిస్టర్ చెప్తూ ఉంటుంది, పరలోకి వెళ్ళిపోయాడండి. అలాంటిది లేదు అనేది బైబిల్ చెప్తుంది. బైబిల్ బోధ కంటే మనం 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 వ్యతిరేకంగా చెప్తామా? మునికొనలకు ఎదురుతున్నట్టు అనమాట బైబిల్కి వ్యతిరేకమైన బోధ చేస్తే. చూద్దాం ప్రియులారా, ఇప్పుడు మనము క్రీస్తు మృతుల పునరుద్ధానం మొదలుకుని క్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతుల్లో ఎవరో పరలోకానికి ఎక్కిపోలేదు, మరి ఎక్కిపోవుట లేదు అనే సత్యాన్ని మనం తెలుసుకుందాము. ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్తగా పరిశీలన చేయండి, వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యము గొలిపే కొన్ని అద్భుతమైన నికర సత్యములు తెలుసుకోబోతున్నారు. యేసుక్రీస్తు బోధించిన బోధ, పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారాను సంఘమునకు బోధించిన బోధ మనము నమ్మగలిగితే మనం దాన్ని లేమే. యేసుక్రీస్తు బోధించిన బోధ పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారాను పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉన్న ప్రవక్తల ద్వారాను ప్రకటింపచేసిన బోధన నమ్మాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఒక్కసారే అప్పగించబడిన బోధ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధన మనం నమ్మాలి. అలా నమ్మిన వాళ్ళే ధన్యులు అనేసి లేఖనాలు మనకి చెప్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అలా నమ్మాలి. ప్రియ దైవ జనాంగమా, యేసుక్రీస్తు పునరుద్ధరణైనది మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతులలో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. అందుకు ప్రబల నిదర్శనము యేసుక్రీస్తు బోధే. ఈ సత్యాన్ని క్రీస్తు తెలియపరిచాడు, యేసుక్రీస్తు తెలియపరిచాడు. మనుషులుగా చెప్పింది యేసుక్రీస్తు చెప్పాడు. మేము యేసుక్రీస్తు బోధన కూడా నమ్మమండి అనే అనే కాడికి వచ్చేసారు మనోళ్ళు. యేసుక్రీస్తు బోధ కూడా నమ్ము, వినేవాళ్ళు అలాగే తయారయ్యారు, చెప్పేవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఇప్పుడు ఏంటి, యేసుక్రీస్తు పునరుద్ధరణైనది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతుల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ముద్ర వేసుకోవాలి, యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి, ఇప్పుడు యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అనేది ముద్ర వేసుకోవాలి. అందుకు ప్రబల నిదర్శనం ఏంటి మనం చెప్పడానికి మనకి దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే వాక్యము. వాక్యంలో కూడా బలమైన ఆధారం అంటే యేసుక్రీస్తు బోధ, పరిశుద్ధాత్ముల బోధ. పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా, అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన బోధ, అదే మనకి ఆధారము. కాబట్టి ప్రియులారా, చూద్దాం, వాక్యాలను చూద్దాం. కంగారు పడద్దు. యేసుక్రీస్తు చెప్పిన బోధ మనకు అర్థం కావట్లేదు. ఆయన జీవించిన కాలంలో చెప్పిన బోధ మనకు అర్థం కాదు. కేవలం సువార్తల్లో ఉన్న సంగతులే మనకు అర్థం కావట్లేదు. ఇంకా పౌలు చెప్పిన బోధ మనకేం అర్థమవుద్ది? ఒకసారి ఆలోచించే. పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన అపోస్తులు చెప్పినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి బోధ మనకి ఎప్పుడు అర్థమవుద్ది, ఎలా అర్థమవుద్ది? ఆలోచించండి ప్రియులారా. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీ హృదయాన్ని కలవరపడనీయకండి అంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదురు. నేను వెళ్తున్నాను దేనికోసం అంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకుని పోతాను. అండర్లైన్ చేయాలి, మరల వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకుని పోతాను. అంతేగాని మీ పాటలో వెళ్ళిపోయాడు అంటే ఆయన పంపించేస్తే రాబాకండి. అర్థమైనా? ఆయన పంపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీ దగ్గర మీరు 500 ఇస్తే ఆయన 5,000 కొట్టేయాలని ట్రై చేస్తాడు. మీరు వెళ్ళిపోయాడని చెప్తే 500 తీసేస్తే 5,000 ఇస్తారు. అందుకని చెప్తాడు. మనుషులను సంతోష పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తారు, వెళ్ళలేదండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే బోధ చెప్తాం, మనుషులను సంతోష పెట్టాం, మమ్మల్ని తోలేసినా కూడా కాళ్ళు దులుపుకుని వెళ్ళిపోతాం, కానీ ఇదే బోధ చెప్తాం. ఒకసారి ఆలోచించండి. సత్యానికి విరుద్ధమైన బోధ చెప్పం మేము.
చెప్పము, అదే మీకు చెప్తున్నాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఏమంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతా. నేను మరల వచ్చి తీసుకుపోతా. నేను వచ్చిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటే మిమ్మల్ని పంపించేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు మనోళ్ళు. ఒకసారి ఆలోచించి, ఇది ఎంత దుర్బోధం అర్థమవుతుందో, దుర్బాధగా మనం అర్థం చేసుకోవాలో మనం ఆలోచించి, యేసుక్రీస్తు నేను వచ్చి నేనుండే స్థలములో మీరు ఉండేలాగానే మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పుటను బట్టి నాటి నుండి యేసుక్రీస్తు చెప్పిన అప్పటి నుండి కూడా నాటి నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతులు ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోవటం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా అర్థమవుతుందా లేదా? ఇంకా అర్థం అవ్వట్లేదా? ఒకసారి ఆలోచించండి. అలా సైడ్ బోధలు, సైడ్ పుస్తకాలు పక్కన పడేయండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే అర్థం అవుద్ది. ఆలోచించండి, బైబిల్ చదవండి. ప్రియులారా, ఈ సత్యాన్ని నిరూపించడానికి మరి కొన్ని వచనాలు యేసుక్రీస్తు చెప్పాడు, వాటిని కూడా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఏదైతే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడో ఆ సత్యాన్ని నిరూపించడానికి అదే యేసుక్రీస్తు కొన్ని సంగతులను చెప్పాడు. ఆ సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం 41వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంటూ ప్రతి వాడు నిత్య జీవము పొందినట్టయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినమున వాడిని లేపుతాను అంటున్నాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంటూ ప్రతి వాడు నిత్య జీవం పొందిటే నా తండ్రి చిత్తము. నేను ఎప్పుడు లేపుతాను తెలుసా? మీ పాస్టర్లు ఇప్పుడే లేపి పంపించేస్తారా? కానీ నేను అంత్య దినాన్ని లేపుతాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, అంత్య దినము నేను లేపుతాను అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. మనకు అర్థం కావట్లేదు, ఏ వచనాలు చదువుతూ ఉంటాం కానీ మనకు అర్థం కావట్లేదు. మన బుర్రలో చెత్త ఎక్కిచ్చేసాం. మన డిస్క్ ఖాళీ లేదు. ఇది చదివితే డిస్క్లో ఈ బుర్రలో ఎక్కట్లేదు. ముందు ఈ బుర్రలో అంతా ఖాళీ చేయాలి, అసత్య బోధన ఖాళీ చేయాలి. యోహాను సువార్త 6:45 వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. నేను లేపుతాను, అంత్య దినాన్ని లేపుతాను. అంతకుముందు ఎవరు కూడా లేచి పరలోకానికి వెళ్ళిపోయే దాఖలాలు ఏది కూడా లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తినే నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుతాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, అంత్య దినాన్న లేపుతాను అంటే ఇప్పుడే పంపించేస్తాను అంటున్నాడు మన బోధకుడు. ఏది కరెక్ట్? ఒకసారి ఆలోచించి, ఏది కరెక్ట్? యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమే ఉన్నది. ఎప్పుడు లేపుతానంటున్నాడు? అంత్య దినమున లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్య దినాన్ని నేను లేపుతాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఏం అర్థమవుతుందో మనకి. బైబిల్ చదువుతున్నామా? ఒకసారి బైబిల్ మనకు అర్థమవుతుందా? బోధకులకే అర్థం కావట్లా, మనకేం అర్థం అవుతుంది అంటున్నారు మనోళ్ళు. అవును, బోధకులకే అర్థం కావట్లా. బోధకులకి అర్థం కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బోధిస్తున్నారు. వీళ్ళు దైవ బోధకులు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన బోధకులు కాదు, సాతాను చేత ఏర్పరచబడిన బోధకులు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని వాని పరిచారకులు నీతి పరిచారక వేషం ధరింపజేసి ఈ లోకానికి పంపిస్తే కడుపు కోసమే, వారి దేవుడిగా ఉండి కడుపు కోసమే మరి బైబిల్ పట్టుకుని ఈ లోకంలో మరి అనేక మందిని చెడగొట్టే అసత్యాన్ని ప్రకటన చేసి అనేక మంది విశ్వాసాన్ని కలిపి చెరిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. యేసుక్రీస్తు బోధకు వ్యతిరేకంగా నేటి క్రైస్తవ సంఘంలో ప్రాధాన్యమైనటువంటి మృతుల పునరుద్ధానం గురించి కానీ, పరలోక ప్రయాణం గురించి కానీ, మన ఆత్మ సంబంధమైన ప్రయాణం గురించి కానీ ఉన్న సంగతుల్ని ఎంత అసత్యంగా బోధింప చేస్తా ఉన్నాడు, మన విశ్వాసాన్ని ఎంత చెడగొడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు బోధ కంటే మీ బోధకుడు ఎక్కువ గొప్పవాడా? ఒకసారి బైబిల్ కంటే మనం గొప్పవాళ్ళమా? మనం ఎంతటి ఈ లోక సంబంధంగా ఎంత పేరు కలిగి ఉన్నా కూడా
మనము దేన్ని మనము దేన్ని బట్టి మనం నడుచుకోవాలంటే వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. వాక్యాన్ని బట్టి నడుచుకోనటువంటి వాడు ఎలాంటి వాడైనా సరే వాడు వాడు అసత్య సాతాను బోధకుడే. సాతాను ఈ లోక సంబంధంగా ధనం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, పెద్ద పదవిలో ఉండొచ్చు, కానీ బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్పుకోకుండా క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బోధిస్తే వాడు సాతాను బోధకుడే. మరి క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బోధించే బోధకులు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పించుకుని పారిపోవాలి. క్రీస్తు బోధ బోధించకుండా వేరొక బోధ చెప్తే వానికి సుమ్మని మీరు చెప్పొద్దు, వాని మీ ఇంట చేర్చుకోవద్దు, వాడిని సుమ్మని మీరు చెప్పువాడు వాని దుష్క్రియల్లో పాలివాడు అవుతాడు అనేది బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. రోషము కలిగి ఉండాలి, పౌరుషము కలిగి ఉండాలి, రోషము కలిగి ఉండాలి, పౌరుషం, సత్యం కోసం రోషం కలిగి ఉండాలి. మరి సమర్థించుకుంటూ లాలోచిపడుతూ వేదోలే అనేది కాదు. ఇది ఆత్మ సంబంధం ప్రయాణం, లౌకిక సంబంధమైన కార్యాలు కాదు, లౌకిక సంబంధమైన పరిస్థితి కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ క్షణం సస్తావో నువ్వు తెలియదు. మరి బతికుండంగా నువ్వు సత్యాన్ని తెలుసుకోకపోతే సత్యం నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అసత్యాన్ని బోధించే బోధకుల దగ్గర కూర్చొని వాళ్ళ అసత్యాన్ని విని దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ బోధన, యేసుక్రీస్తు బోధనే తలకిందులు చేసేటటువంటి పరిస్థితి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటే నువ్వు పంపించేస్తున్నాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడండి, మరొక మాట ఏంటంటే, ఆకాశములు గతించిపో వరకు నిద్రించే నీతిమంతులు ఎవరు కూడా నిద్ర లేపజాలంట. ఆకాశాలు గతించిపోయేంత వరకు నిద్రించే నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా లేపజాలరు. అంటే వాళ్ళు మృతుల్లోని తిరిగి ఎవరు పరలోకానికి ఎక్కిపోరు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అనగా ఎవరు కూడా మృతుల్లో ఉండి పునరుద్ధానము పొందరు అని యోబు గ్రంథములో రాయబడి ఉంది. చూద్దాం ఎక్కడుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఆకాశములు గతించిపో వరకు కూడా వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఆకాశాలు గతించిపోయేంత వరకు కూడా వారు మేలుకొనరంట. అంటే మృతుల్లోని తిరిగి లేవరు. ఎవరు కూడా నిద్ర లేపజాలరు అంటే మృతుల్లోని తిరిగి లేపలేరు, వాళ్ళు లేవరు అనేసి ఇక్కడ రాయబడింది. ఎప్పుడు అంటే ఆకాశాలు గతించిపోయే వరకు కూడా. మరి ఆకాశాలు ఎప్పుడు గతించిపోతే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాన్నాడు. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? అంత్యదినాన్ని మీరు లేపుతాను. ఈ అంత్యదినం ఇప్పుడు ఆకాశాలు గతించిపోయేంత వరకు. యోబు ఏమంటున్నాడు? ఆకాశాలు గతించిపోయే వరకు నిద్ర లేపదు. ఆకాశాలు ఎప్పుడు గతించిపోతే ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుమైన మహావేండంతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేణంతో కరిగిపోయినట్టు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆ దినము ఆకాశాలు గతించిపోతాయి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇవేమి ఉండవు, పంచభూతాలు మహావేణంతో లయమైపోతాయి. అప్పుడు యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. నేను వచ్చి నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. అంత్యదినాన్ని నేను వాడిని లేపుదును అంటాడు. అంత్యదినము లేపుతానన్నాడు. అలాగే పేతురు రాసిన 3:12 కూడా, దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టుతూ దాన్ని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారే, భక్తితోనూ ఎంతో శ్రద్ధ కలిగిన వారే ఉండవలన అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియులారా, పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలో చాలా 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 స్పష్టంగా రాసినటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక
4వ అధ్యాయము 16 ఏం జరుగుద్ది అంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అంటే యేసుక్రీస్తు వరకు నిద్రించిన నీతిమంతులందరూ కూడా ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు లేస్తారు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేగుతురు. వాళ్ళు లెగుస్తారు. లేచినప్పుడు సజీవులుగా ఉన్న మనం కూడా మార్పు చెంది వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి కొనుకోబడతాం. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. మనల్ని యేసుక్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. మనం అక్కడ ఎంతకాలం ఉంటే సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఉంటాము. ఇంకా మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 30-31 వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, అప్పుడు మనిషి కుమారుడి సూచన ఆకాశం ముందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడే వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తాడు. అక్కడ ఉంటాడు, దూతలను పంపిస్తాడు. ఆయన భూమి మీద కాలు పెట్టడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు భూమి మీద కాలు పెట్టడు. ఇది పెద్ద వివాదమైనటువంటి అంశము. దాని గురించి తర్వాత మాట్లాడదాం. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతల్ని పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. అంటే సజీవులుగా ఉన్న వారిని, నీతిమంతుల్ని యేసుక్రీస్తు దూతలను పంపించి వాళ్ళని పోగు చేస్తాడు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోంచి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు. అంటే దుష్టులను అగ్నిగుండంలో పడేస్తారంట. అక్కడ ఏడ్పులు పండ్లు కొరుకుడు ఉండు. మరి నీతిమంతుల సంగతి ఏంటి? నీతిమంతుల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తారు. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 39, 40, 41, 42 వచనాల్లో చూస్తే, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారైన రాజ్యంలో నుండి ఆటంకములకు సకల విధములైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిలో పడవేయబడుదురు. అక్కడ ఏడ్పులు పండ్లు కొరకట ఉంటారు. వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని అగ్నిలో పడేస్తారు. ఆ తర్వాత మనల్ని పోగు చేసి మనల్ని తీసుకెళ్లి తండ్రికి యేసుక్రీస్తుకి అప్పగిస్తే యేసుక్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తెస్సలోనికలో మనం మనం చూస్తే తెస్సలోనిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనమును నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు ఏమవుతారు? మొదట లేవుతున్నట. ఆ మీద సజీవులుగా నిలిచిండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడదుము. కాగా సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుద్ది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగేటటువంటి పరిస్థితి. ప్రభు మాటను మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధి. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాడు. మొదటి నుంచి అదే మాట చెప్తాను. నేను వచ్చినప్పుడు అంటాడు. అంత్యదినాన నేను వచ్చి నేనుండే స్థలములో మీరు ఉండేలాగా నేను వచ్చి మరల వచ్చి తీసుకెళ్తాను. అలాగే అంత్యదినమున వారిని లేపుదును అంటాడు. ఇక్కడ కూడా అదే ఉంది. ఏముందంటే ఇక్కడ మనం చూస్తే
ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగు వస్తాడు. దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట్లో అవుతారు. ఆ మీద సజీవులుగా నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి కొనిపోబడతాము. కాగా సదాకాలం ప్రభుతో కూడా మరి ఆ ఉంటాము అనేసి అక్కడ ఉంది. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 23వ వచనము 51, 52 వచనాల్లో అక్కడ మనం పరిశీలన చేస్తే 23వ వచనంలో చూస్తే ప్రతివాడు తన తన వరసలోనే బ్రతికించబడును, ప్రథమ ఫలము క్రీస్తు. అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే నీతిమంతులు బ్రతికించబడతారు. అంతకంటే ముందు వాళ్ళు బ్రతికించబడే పరలోకానికి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు లేవు అనేసి బైబిల్ స్పష్టంగా ముద్రేసి చెప్తా ఉంది. ఇదిగో మీకు ఒక మర్మమును 51వ వచనం 52వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను, మనమందరమును నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనము మార్పు చెందదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు చెందుతాం. మృతులు అంటే ఎవరు? నిద్రించిన నీతిమంతులు, క్రీస్తునందు మృతులైన వారు. మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు చెందుతాము. కాగా మరి మనం అందరం కలిసి వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. కాగా సదాకాలం అక్కడ ప్రభువుతో కూడా ఉంటాం. మరి ఆ యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంతవరకు నిద్రించి నీతిమంతులు ఎవరు కూడా మృతుల్లోని తిరిగి లేవరని బైబిల్ చెప్తుంటే మనం మనం మన బోధకులని మనం పిలుచుకుంటున్నటువంటి వారు, మీరు ఆయన చనిపోయాడు పరలోకం, మీ తాత చనిపోయాడు పరలోకం, పలానా ఆయన చనిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు. ఏంటి మొఖమాటాలు ఏంటి? ఏంటి వాళ్ళకి సత్యం చెప్పు. సత్యం చెప్తే వీళ్ళన్నా మారుతారు, బతికున్న వాళ్ళన్నా మారుతారు. చచ్చినోడు ఎలాగే చచ్చాడు, ఆడు తాగి ఉన్నా సరే ఆడు చర్చికి రాకపోయినా సంత తాగి రోడ్డు మీద తిరిగి ఓడైనా సరే వాళ్ళ గురించి వీళ్ళు ఏది జ్ఞాపకార్థ కూటం కానీ లేకపోతే చనిపోయినప్పుడు ప్రార్థన కానీ పెట్టినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? ముఖమాటం, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతాడు అంటే ఈ డబ్బులు ఇవ్వరు అనేసి ఏం చేస్తారు? పరలోకం వెళ్ళిపోయాడు పరలోకం. ఏంటి సంఘానికి రానోడు, బైబిల్ చదువునోడు, ప్రార్థన చేయనోడు, తాగి రోడ్లెంబడి తిరిగినోడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పేస్తారు. చూడండి, ఏం బోధింటున్నావు? పరలోకం ఎవరు వెళ్ళలేదు, యేసుక్రీస్తు అక్కడే వెళ్ళాడు. ఇప్పుడు వరకు కూడా, ఇప్పుడు నేను చెప్తున్నంత వరకు కూడా యేసుక్రీస్తు వెళ్ళాడు. ఇప్పుడు వరకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చేంతవరకు కూడా ఎవరు పరలోకానికి వెళ్ళే దాఖలాలు లేవు. ఎవరన్నా చెప్తున్నారంటే అది అసత్య బోధ, సాతాను బోధకులు. వాక్యాన్ని బట్టి, వాక్యం కంటే నువ్వు ఎక్కువ, నీ బోధకుడు ఎక్కువ, నీ నమ్మకం ఎక్కువ, బైబిల్ కంటే నీ నమ్మకం ఎక్కువ. నీకొచ్చే దర్శనాలు బైబిల్ ప్రకారం ఉండాలి, నీకొచ్చే ప్రవచనాలు బైబిల్ ప్రకారం ఉండాలి. ఏం బోధ చేస్తున్నారు ఒకసారి వాళ్ళది? ఏం ప్రవచనాలు వస్తున్నాయి, ఏం దర్శనాలు వస్తున్నాయి, ఏం కళ్ళు వస్తున్నాయి? ఇవన్నీ కూడా అసత్యము, మునికొనలకు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంకొన అనేక మంది మృతి పొంది పరలోకానికి ఎక్కిపోక పితల ఎదుకు చేర్చబడ్డారని బోధించబడుతున్నది. ఆ వచనాన్ని ఇప్పుడు పరిశీలన చాలా మంది గురించి బైబిల్లో పరలోకానికి ఎక్కిపోలేదు, పితరుల దగ్గరికి వెళ్ళారు అనేసి లేఖనాల్లో ఎన్నో వచనాలు ఉంటాయి. మనం బైబిల్ చదివితే కదా చూద్దాం. చూడండి, ఎక్కడంటే ఇస్మాయిలు ప్రాణము విడిచి మృతి పొంది పితరుల వద్దకు చేర్చబడ్డాడు. ఎక్కడుంది? ఆదికాండం 25-17 వచనాల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళాడు ఇస్మాయిలు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. అబ్రాహాం ఎక్కడికి వెళ్ళాడు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తే ఇస్మాయిల్ ఎక్కడికి వెళ్ళాడు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు కాలము నిండిన వాడే వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడ్డాడు. ఇస్సాకు కూడా ఎక్కడుంది? ఆదికాండం 35-29 వచనం. అలాగే న్యాయాధిపతుల్లో గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడ్డారు. ఆ తరము వారందరూ కూడా పితరుల దగ్గరికి చేర్చబడ్డారు అనేసి అక్కడ రాయబడింది. ఇంకా మనం చూస్తే యరొబాము తన పితరులతో కూడా నిద్రించెను.
ఒకటో రాజులు 4:14-20. అలాగే రెహాబాము రెహాబాము తన పితరులతో కూడా నిద్రించి అనేసి మా రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 14:31లో రాయబడింది. అలాగే అబియా తన పితరులతో కూడా నిద్రించగా అనేసి మొదటి రాజుల గ్రంథం 15:8లో అక్కడ రాయబడింది. ఇంకా చూస్తే ఆసా తన పితరులతో కూడా నిద్రించి, మొదటి రాజులు 15:24. బయేషా తన పితరులతో కూడా నిద్రించి, మొదటి రాజులు 16:6. ఓమి తన పితరులతో కూడా నిద్రించి, మొదటి రాజులు 16:28. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించి ఉండగా, మొదటి రాజులు 22:40. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి, మొదటి రాజులు 22:50. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి, రాజులు 2:8-24. యెహూ తన పితరులతో కూడా నిద్రించి, రెండో రాజుల గ్రంథం 2:10-35. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి తరువాత అనేసి రాజుల గ్రంథం 13:13 అక్కడ రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే యెహోయాషు ఆయన కూడా పితరులతో నిద్రించాడు. రాజులు 2 14:16. అలాగే మెనహేము తన పితరులతో కూడా నిద్రించి, రెండవ రాజుల గ్రంథము 15:22. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి, రెండవ రాజుల గ్రంథము 16:20. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించి, రెండవ రాజుల గ్రంథము 20:21. మనిషి తన పితరులతో కూడా నిద్రించి. వీళ్ళు బైబిల్లో ఎక్కడ కూడా డైరెక్ట్ పరలోకం ఎక్కిపోయారు అని ఎక్కడ లేదు. పితరుల దగ్గరికి వెళ్ళాడు, పితరుల దగ్గర నిద్రించారు, పితరుల దగ్గరికి వెళ్ళాడు, పితరుల దగ్గర చేర్చబడ్డారు అని ఉంది. అహరోను తన పితరులతో చేర్చబడ్డాడు, సంఖ్యాకాండం 20:24. కాబట్టి ప్రియులారా, పైన వివరించినటువంటి సంగతులన్నింటిని బట్టి హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకం ఎక్కిపోలేరని మనకు నేటి వరకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా పరలోకం ఎక్కిపోరు అనేసి మనకి చాలా 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 స్పష్టంగా మనకు అర్థం. ఇది కాదు అంటే నువ్వు రాసుకున్న బైబిల్ వేరే బైబిల్ ఏమో, ఆ బైబిల్ ఈ బైబిల్ కాదా? ఒకసారి ఆలోచించండి. ఈ సత్యాన్ని బయలుపరచడానికి బైబిల్ గ్రంథంలో మరెన్నో వచనాలు గలవు. ప్రియ చదువులు, ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్ని చదవండి. ఈ సత్యాన్ని బలపరిచే మరెన్నో నిఖరమైనటువంటి సంగతులు మీరు గ్రహించగలరు. ఈ దృష్టిలో పెట్టుకుని చదివితే మీకు అర్థమవుద్ది. ఎన్నో సంగతులు మీకు గ్రహించగలరు. ప్రియులారా, ఈ అంశమును చదివిన తరువాత హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరో పరలోకం ఎక్కిపోలేదని గ్రహించగలిగినారా? హేబేలు మొదలుకొని నేటి వరకు మాత్రమే కాకుండా క్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదని మనం గ్రహించాము. ఈ అంశం విషయంలో మీకు అనేక సందేహాలు వస్తాయని మాకు తెలుసు. చాలా సందేహాలు ఉన్నాయి. అసత్యాన్ని వినేసాం మనం, వస్తాయని మాకు తెలుసు. నిద్రించిన నీతిమంతులు యేసుక్రీస్తు తప్ప అందరూ భూమి మీద లేక పరలోకం ఎక్కిపోక నరకానికి దిగిపోక ఎక్కడున్నారు? భూమి మీద లేరు, పరలోకం ఎక్కిపోలేదు, నరకానికి పోలేదు. మరి ఎక్కడున్నారు? ఎప్పటి వరకు అక్కడే ఉంటారు? ఎప్పుడు వారందరూ పరలోకం ఎక్కిపోతారు? ఇప్పటి వరకు వారు అక్కడే ఎందుకున్నారు అనే సందేహాలు మనకు వస్తాయి. వీటన్నింటినీ మనము క్రమముగా నేర్చుకుంటానికి ప్రయత్నము చేద్దాం. తదుపరి తరగతిలో మనము హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు యేసుక్రీస్తు తప్ప ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వరకు పరలోకం ఎక్కిపోలేదు అని నేర్చుకున్నాం. పరలోకం ఎక్కిపోని ఈ నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎక్కడ ఉన్నారు? ప్లేస్ ఎక్కడికి వెళ్ళారు? ఈ క్లాసులో పితరుల దగ్గరికి వెళ్ళారు అనేది నేర్చుకున్నాం. అసలు పితరులు ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని వచ్చే క్లాసులో మనం నేర్చుకుంటానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మీకు ఈ సత్యమును గ్రహిస్తారని, సర్వసత్యము ప్రకటించటంలో మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఆమేన్. ఇంకా మనం చూస్తే ఇక్కడ ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకున్న సంగతులు చూస్తే
ఏబేలు మొదలుకుని అంటే ఇక్కడ మనం ఏబేలు, హానోకు, అబ్రహాము, దావీదు అంటే దావీదు మొదలుకొని అబ్రాహాము మొదలుకున్న అబ్రాహాం పితరులు హానోకు, హేబేలు అంటే దావీదు మొదలుకుని హేబేలు వరకు ఎవరు పరలోకం ఎక్కిపోలేదనే అంశాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత ఇంకా మనం ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే దావీదు అంటే ఇప్పటి నుండి దావీదు నుండి ఇప్పటి వరకు ఎవరు పరలోకం ఎక్కిపోలేదు అనే అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఇంకా మనం చూస్తే నేటి కాలము వరకు కూడా, నేటి కాలము నుండి కూడా క్రీస్తు రెండవ రాకడ వరకు, ఇప్పటి నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా పరలోక క్రీస్తు రాకుండా, క్రీస్తు కంటే ముందు, మరి క్రీస్తు రెండవసారి రాకముందే పరలోకి ఎక్కిపోయే దాఖలాలు ఏది లేదు అనే సంగతి కూడా మనం నేర్చుకున్నాము. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకం ఎక్కిపోలేదు. ఇది నికర సత్యము, లేఖన సత్యము. ఈ సత్యానికి వ్యతిరేకంగా మన అభిప్రాయాలు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మేము ఎవరిని వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ ఎవరిని తప్పు పట్టుకుంటానికి కానీ, ఎవరిని కించపరచడానికి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికే తెలియదు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రాలేదు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మాకు తెలియపరిచిన ఈ సర్వ సత్యాన్ని మరి లోకానికి ప్రకటించడానికి మేము ఈ సాహసానికి పూడుకున్నాం. కాబట్టి ఆలోచించేయండి, సత్యానికి విరోధంగా ఉన్నటువంటి బోధల నుండి తప్పించుకోండి, పారిపోండి. చూడండి, పారిపోండి. ఏదైనా వరద వచ్చేస్తుంది అనుకోండి, వరద వచ్చేస్తుంటే ఏం చేస్తారు? పారిపోతాను, అక్కడ వచ్చి ముంచేస్తుందేమని. ఇది అంతకంటే ఎక్కువ, అది శరీరాన్ని ముంచేసేదే. ఈ అసత్య బోధ ఆత్మన్న నరకానికి తీసుకువెళ్ళేటటువంటి బోధ. తప్పించుకో, ఇప్పుడే పారిపో అసత్య బోధ నుండి. ఆలోచించేయి, సత్యాన్ని గ్రహించు. రాబోయే క్లాసులో ఇంకా అద్భుతమైన సంగతులు మనం నేర్చుకునేది ఉంది. మీకున్న సంశయాలు, మీకున్న డౌట్లు, మీ మనసులో, మీ తలంపుల్లో ఉన్నటువంటి, మీ ఆలోచనలో ఉన్నటువంటి సందేహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు. మీ సందేహాలని సంపూర్ణంగా నివృత్తి చేయగలగటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి సాత్వికంగా సత్యాన్ని గ్రహించండి, ఆలోచించండి, లోబడండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.